అన్ని పంటలకు 500 బోనస్తో కొనుగోలు చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్కు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు 25,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ పంటలు ఎండిపోయిన పరిస్థితి చూడలేదన్నారు. అన్నదాతలకు విత్తనాలు, ఎరువులు గిట్టుబాటు ధర అందించామన్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అటు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని ఆల వెంకటేశ్వరరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పరిపాలనలో రైతులకు ఏ కష్టం లేకుండా పెట్టుబడి నుంచి మొదలుకుంటే కొనుగోలు కేంద్రాల వరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఇన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కరోనా సమయంలో కూడా రైతు పెట్టుబడులు వేసి కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను కాపాడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చేన్లు ఎండిపోయిన చరిత్ర చూడలేదు. 10 సంవత్సరాల్లో కరెంటు పోయిన చరిత్ర చూడలేదు. రైతుల గోస చూడలేదు. కరెక్ట్ టైంకు పెట్టుబడి బ్యాంకులో పడేది. ఎన్ని ఎకరాలున్నా రైతుకు పెట్టుబడి పడేది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేటివి. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కల్లంకా నుంచే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఆనాటి పరిస్థితి. మరి ఈరోజు ఎలక్షన్లలో మరి ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ మొత్తం రైతుల మీద ఆధారపడే ప్రభుత్వం కనుక, ప్రజలందరూ కూడా రైతాంగమే కనుక రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు ఉంటారు. మా ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ మా పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాం. కనుక మీరిచ్చినవే మేము కొత్త ఏమని చెప్తలేము. మీరిచ్చిన హామీలు మీరు చేస్తామనేవే చేయాలి. జిల్లా రైతాంగం పక్షాన ఏదైతే యాసంగి పంట కోతకు వచ్చిందో దానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు హామీ ఇచ్చి ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పాత్ర మాది కాబట్టి రైతుల కొరకు నిరంతరం పోరాటం చేయాలన్న ఆలోచనతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేదు. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అటువంటి సందర్భంలో మనం ఆలోచనతోటి మనం పనిచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలనే నేను ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం కాదు. 100 రోజులు దాటిపోయినాయి. 100 రోజుల వరకు మీకు టైం ఇచ్చినాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రజా కోణంలో, ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈ 500 రూపాయలు ఏదైతే బోనస్